నమస్తే, వెల్కమ్ టు వి హెల్త్ ఛానల్. ఇంటికి దీపం ఇల్లాలే అన్నట్లుగా ఇంటి ఆరోగ్యం కూడా ఇల్లాలే. ఆ ఇల్లాలు ఆరోగ్యంగా ఉందంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉన్నట్లే. ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. పొద్దున లేచిన మొదలు ఎవరికి ఏం కావాలో వండిపెట్టి అందరి బాగోగులు చూసుకుంటుంది కాబట్టి. సో అదే మహిళకి ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఇల్లంతా ఎలా ఉంటుంది? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది కదా. పురుషుల కంటే మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ఉంటూ ఉంటాయి. అందులో పీసీఓఎస్ ఒకటి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందాం. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఎక్కువగా మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఒక సాధారణ సమస్య. దీనివల్ల పీరియడ్ సరిగ్గా రాకపోవడం, సంతానలేమి, ఎక్కువ బరువు పెరగడం, మొటిమలు వంటివి సహజంగానే వస్తూ ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం పీసీఓఎస్ ఉంది అని కూడా 2 సంవత్సరాల పైనే ఎక్కువగా సమయం పడుతుందంట దాన్ని గుర్తించడానికి. అసలు పీసీఓఎస్ అనేది అండాశయాల పనితీరు, దానికి క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొనే ఒక సమస్యగా దీన్ని పరిగణిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో టీనేజ్ అమ్మాయిల నుండి వివాహిత స్త్రీల వరకు అందరినీ బాధిస్తున్న సమస్యలో ఒకటి పీసీఓఎస్. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ గా పిలిచే ఈ సమస్యతో మన దేశంలో ప్రతి 5 మహిళల్లో ఒకరు బాధపడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. అవాంఛిత రోమాలతో ఆరంభమై చివరకు అమ్మగా మారేందుకు ఇబ్బందులు సృష్టిస్తుంది. సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో అండాశయంలో అండం పరిపక్వత చెంది నెలనెలా విడుదలవుతుంది. పీరియడ్స్ తర్వాత 11 నుంచి 18 రోజుల మధ్య కాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు అవసరమయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్. కానీ కొందరు స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల మేల్ హార్మోన్లు అయిన ఆండ్రోజెన్స్ లేదా ప్రొజెస్ట్రిరాన్ అధికంగా విడుదలవుతాయి. ఇది క్రమంగా పీసీఓఎస్ కి దారితీస్తుంది. అండాశయాలు అధిక స్థాయిలో ఆండ్రోజెన్లను ఉత్పత్తి చేసినప్పుడు అండం విడుదలకు అంతరాయం కలుగుతుంది. పీసీఓఎస్ లో ఏర్పడిన తిత్తులు అండోత్సర్గము సమయంలో విడుదల కావు, అండాశయాల్లో పేరుకుపోతాయి. దీనివల్ల బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్య ఎక్కువవడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ చాలామందికి బయట తెలిసింది ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి కరెక్ట్గా 30 రోజులకు కానీ 25 రోజులకో 28 రోజులకి రాకపోవడం అయితే వాళ్ళు హాస్పిటల్కి వస్తారు, డాక్టర్ని కలుస్తారు. ఖచ్చితంగా అందరికీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయా, సరిగ్గా నెలసరి రాదా అంటే అలా ఏం లేదండి. కొంతమందికి పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. కానీ ఎక్కువ శాతం మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి సరిగ్గా రాకపోవడం అనే లక్షణాలతో వస్తారు. నెక్స్ట్ ఏంటంటే యాక్నే, ఎక్కువగా పింపుల్స్ వచ్చేయడం, లేదంటే మెడ వెనక భాగం నల్లగా అయిపోవడం, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. లేదంటే వాళ్ళల్లో మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ హెయిర్ గ్రోత్ కానీ, లేదంటే యాక్నే కానీ, లేకపోతే మెడ వెనకల భాగం నల్లగా అవడం కానీ, ఇలాంటి లక్షణాలతో కూడా వస్తారు. మహిళల్లో అమ్మతనాన్ని దూరం చేసే సమస్యల్లో ఈ పీసీఓఎస్ అనేది మొదటి వరుసలో ఉంటుంది. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అయ్యి అసలు పిల్లలు పుట్టరేమో అనే భయంతో చాలామంది మహిళలు ఉన్నారు. అసలు నిజంగానే పిల్లలు పుట్టరా పీసీఓఎస్ వస్తే? సో దీనివల్ల కలిగే అనారోగ్యాలు కూడా ఎన్నున్నాయి. సో వీటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒక మహిళ పెళ్లైన తర్వాత తాను తల్లిగా మారే క్షణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి క్షణాలను పీసీఓఎస్ వంటి కొన్ని రకాల ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఇంకాస్త దూరం చేస్తున్నాయి. బరువు తగ్గడం, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుందని ఓ అధ్యయనం పేర్కొంది. ఒకరి శరీర బరువులో కేవలం 5% మాత్రమే తగ్గితే మహిళలు సాధారణ అండోత్పత్తి నెలసరి సమయానికి వస్తుందని పరిశోధనలు వెల్లడించాయి. అదేవిధంగా ఈ సందర్భంలో ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువైతే ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఒత్తిడి కారణంగా అనోయులేషన్, నెలసరి సమస్యలకు దారితీస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా కార్టిసాల్ స్థాయిలు పెరుగుదలకు కారణమవుతాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తద్వారా మహిళల్లో సంతానోత్పత్తిని దూరం చేస్తుంది. పీసీఓఎస్ తో బాధపడే మహిళల్లో దాదాపు 41% మందిలో విటమిన్ డి లోపమున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇది సంతానలేమికి దారితీస్తుంది. సాధారణంగా గర్భం ధరించాలనుకునే మహిళల శరీరంలో డి విటమిన్ స్థాయిలు 30 mg/ml గా ఉండాలంటున్నారు నిపుణులు.
చాలామంది పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉంటే 60 to 70% పేషెంట్స్ పీసీఓడి కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కానీ న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. కానీ మిగతా 30 నుంచి 40% వాళ్ళకి ఏమవుతుందంటే పీసీఓడి ఆర్ పీసీఓఎస్లో అండం అనేది ఫామ్ అవ్వదు. ఫామ్ కాకపోతే అండం రిలీజ్ కాదు, అండం రిలీజ్ కాకపోతే ప్రెగ్నెన్సీ అవ్వదు. సో ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు కన్సీవ్ అంటే ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది కష్టమవుతుంది. సో ప్రెగ్నెన్సీ రాదు అనేది మిత్. పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ మోస్ట్ ట్రీటబుల్ కండిషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. కానీ డాక్టర్ చెప్పినట్టు ఓన్లీ మెడిసిన్స్తో మ్యాజిక్స్ జరగవు. మన ఫుడ్ హ్యాబిట్స్, మన డైట్ అనేది మార్చుకొని మన లైఫ్ స్టైల్ అంటే ఈవెన్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టైంకి పడుకొని టైంకి ప్రాపర్ ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ అది చేస్తుంటే ఫర్టిలిటీ అనేది అంటే కన్సీవింగ్ అనేది మేమేం మెడిసిన్స్ ఇవ్వకుండానే మీ అంతకు మీరే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకొని డైట్, ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, స్ట్రెస్ అనేది అవ్వకుండా చూసుకుంటే మీ అంతకు మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పీసీఓఎస్ ఒక్కసారి వచ్చిందంటే దీర్ఘకాలం పాటు దాంతో పోరాడాల్సిందే, ముఖ్యంగా సంతానలేమి సమస్యతో పాటు. సో దీంతో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బరువు పెరగడం ఒకటి భయాందోళనకు గురి చేస్తుంది, ముఖ్యంగా మహిళల్లో. సో పీసీఓఎస్ ఉన్నవాళ్ళు బరువు తగ్గించుకోలేము అన్న భావనతో ఉంటారు. నిజంగానే బరువు తగ్గకపోతే పీసీఓఎస్ తగ్గదా? ఇందులో నిజమెంతుంది? బరువు, పీసీఓఎస్ మధ్య బలమైన సంబంధం ఉంది. అధిక బరువు ఉన్న మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత మరింత పెరిగి పీసీఓఎస్ లక్షణాలు తీవ్రమవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా శరీరంలో కొవ్వు అధికంగా నిల్వ ఉంటుంది. ఇది పీసీఓఎస్ ని మరింతగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి బరువు తగ్గడం వల్ల శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా మారతాయి. ఇది నెలసరి సమస్యలు తగ్గించడంలో, ఓవులేషన్ మెరుగుపడడంలో సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో కేవలం 5 నుంచి 10% బరువు తగ్గినా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం ఉండకపోవచ్చు. కొందరికి మందులు, జీవనశైలి మార్పులు వంటివి చేసుకుని ముందుకు పోవాలి. కానీ బరువు తగ్గడం పీసీఓఎస్ కి ఒక ప్రధాన చికిత్స మార్గంగా పరిగణించబడుతుంది. పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఖచ్చితంగా బరువు తగ్గాలా, తగ్గితేనే పిల్లలు పుడతారా అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో కంపల్సరీ లేదు. పీసీఓఎస్ ఆర్ పీసీఓడి లా ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనేది ఒక అపోహ. అది కూడా అంటే సన్నగా ఉన్నోళ్ళు 35 kgs 40 kgs ఉన్న వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అట్లనే 90 kgs 100 kgs ఉన్న వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు 35-40 kgs వాళ్ళు బరువు ఏం తగ్గుతారు? బరువు తగ్గనవసరం లేదు. కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ అది చేస్తే ఫ్యాట్ అనేటివి ఎక్కువగా ఉంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే అది డైరెక్ట్గా ఓవరీస్ మీద ఎఫెక్ట్ చూపించి ఆ ఓవరీస్ అండం అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఇది ఒక సైకిల్. అండం అనేది రిలీజ్ కాకపోతే మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సరిగ్గా ఫామ్ కాదు. ప్రొజెస్ట్రాన్ లేదు, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అక్కడి నుంచి వస్తుంది. దానివల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఈ సర్కిల్ని ఎక్కడో అక్కడ మనం బ్రేక్ చేయాలి. యాజ్ డాక్టర్స్ మేమిచ్చే మెడిసిన్స్ కంటే మీ చేతులతో మీరు మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని లాంగ్ టర్మ్ అంటే చాలా మీ లైఫ్ టైం పేషెంట్స్ అడుగుతారు, ఎన్ని రోజులు మేడం నేను ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి డైట్ అంటే ఫార్ యువర్ లైఫ్ టైం. ఇట్ ఈస్ నాట్ ఈరోజు చేస్తే రేపటికి సెట్ అయిపోతుందో, ఆరు నెల చేసి ఆరు సంవత్సరం చేసి నెక్స్ట్ సంవత్సరం మీరు నార్మల్గా ఉంటే మళ్ళీ రెగ్యులర్గా మీరు తినేసి ఏదంటే అది చేస్తే మళ్ళీ గెట్ బ్యాక్ అవుతుంది. సో దిస్ షుడ్ బి ఫర్ లైఫ్ టైం. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది లైఫ్ టైం ఉండాలి. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గితే మంచిదే, తగ్గకపోయినా పర్వాలేదు, కానీ మీరు తినే ఫుడ్, మీరు చేసే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ అందరూ వెయిట్ తగ్గాలని లేదు, ఎందుకంటే అందరూ బరువులున్నకే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ రాదు. సన్నగా ఉన్న వాళ్ళకి స్లిమ్ పీసీఓఎస్ అంటారు, వాళ్ళకి కూడా వస్తుంది. సో వాళ్ళేం బరువు తగ్గుతారు, వాళ్ళేం తగ్గాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ ఖచ్చితంగా చేస్తే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. పీసీఓఎస్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా.
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఈ సమస్యని మనం తెలుసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల నియంత్రించుకోవచ్చునని డాక్టర్ గారు చెప్పిన మాటల వల్ల మనం అర్థం చేసుకున్నాము. అలాగే మీరు కూడా అర్థం చేసుకున్నారని ఆశిస్తూ మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ వి హెల్త్.